అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు నేను బ్రెడ్ హల్వా చేస్తున్నాను. దానికి నేను ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను. తీసుకుని ముందు ఈ పక్క సైడ్లు తీసేయాలి. తీసేసిన తర్వాత ఇది 4 ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా 4 ముక్కలు మొత్తం ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని వేపుకోవాలి. వీటిని నేను నేతిలో వేపుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెలో కూడా వేపుకోవచ్చు. నెయ్యి ఒకేసారి వేసేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ వేపుకోవాలి. నెయ్యి మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకుని మళ్ళీ వేపుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇలా ఈ రంగు వచ్చినా తీసేసుకోవాలి. మొత్తం ఈ గోల్డ్ కలర్ రంగు వచ్చే వరకు వేపుకుని తీసేసుకోవాలి అన్ని ఇలానే. మొత్తం ఇవి కూడా ఇంక ఇలానే వేపుకోవాలి. నేతిలో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా వేపుకుంటూ ఉండాలి. ఓకే అండి, బ్రెడ్ ముక్కలు అన్నీ ఇలా వేపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని పంచదార గ్లాస్తో తీసుకున్నాను. 2 గ్లాసులు వేసాను. ఒక గ్లాస్కి 1 గ్లాసు నీళ్లు, పంచదార ఎంత అయితే నీళ్ళు అన్ని పోసుకోవాలి. ఇది పాకమే రావసరం లేదు. పంచదార అంతా కరిగిపోయి కొంచెం చిక్కబడిన దాకా వచ్చి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, పంచదార కరిగిన తర్వాత ఇలా 5 నిమిషాలు మరిగి తెరులుతున్నప్పుడు కొంచెం జిగటగా ఉంటుంది. అలా వచ్చిన తర్వాత ఈ బ్రెడ్ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇది మొత్తం పాకం అంతే ముక్కలు పీల్చుకొని మొత్తం మెత్తగా ఉడికిపోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుంటే ఉడుకుతూ ఉంది. ఓకే అండి, ఇలా రెడీ అయిపోయి మొత్తం ఎగిరిన తర్వాత పాకం దీంట్లో కాసి చల్లార్చిన పాలు పోసుకోవాలి. మీకు ఎవరిన మధ్యలో ఉడకనట్లు అనిపిస్తే ఇలా మొత్తం గరిటతో మ్యాష్ చేసుకోండి. మధ్యలో ఒకసారి ఇలా మ్యాష్ చేసుకుంటూ ఉంటే శుభ్రంగా కలిసిపోతుంది. కరిగిపోయి ముక్కలు ఏమన్నా కనిపిస్తే మ్యాష్ చేసేసుకోండి. కాగిబెట్టి చల్లార్చిన పాలు ఈ పాలతో కొంచెం ఉడకాలి మొత్తం.
ఓకే అండి, బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. పాలు కూడా మొత్తం పట్టేసి ఎగిరిపోయినాయి. ఇప్పుడు నేను నేతిలో జీడిపప్పు కిస్మిస్ వేపుకున్నాను, అవి వేసేస్తున్నాను. ఓకే అండి, రెడీ అయిపోయింది బ్రెడ్ హల్వా. ఓకే అండి, బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్ట్గా బాగుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మరిన్ని వంటలతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.